11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చదవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. 9వ వచనం చదవండి. పదవ వచనం, ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. పన్నెండవ వచనం, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకటి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వల్లనే సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగాను. రైట్. ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ భాగాన్ని మేము ధ్యానించుటకు నీ సహాయం అనుగ్రహించమని, బలహీనమైన నన్ను బలపరచండి, స్పష్టంగా నీ వాక్యం వివరించడానికి నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన స్తుతించి బ్రతమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన జీవితంలో ఏదైనా ఒక ఎత్తైన బిల్డింగ్ కట్టాలి అంటే దానికి లోతైన పునాది కట్టాలి ముందు కదండి. ఎత్తైన బిల్డింగ్ కట్టాలంటే ఏం కట్టాలి ముందు? లోతైన పునాది. పునాది సరిగ్గా లేకుండా ఎంత ఎత్తు కట్టేసి అనుకోండి, మధ్యలో ఏమైపోతుంది? బిల్డింగ్ కూలిపోద్ది కదండి, బలం ఉండదు. ఈ విషయాన్ని ఎందుకు అన్నానంటే, ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే కొన్ని ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్, ఫౌండేషనల్ ట్రూత్స్, కొన్ని ప్రాథమిక సత్యాలు కొన్ని ఉన్నాయి, అవి అర్థం చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, విశ్వాసం, దేవుని కృప, పరలోకం, నరకం అంటే ఏంటి, దేవుడిచ్చే రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, ఈ పదాల యొక్క స్పష్టత బైబిల్లో మనకు ఉంది. అవి మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే 24 సార్లు ఒక పదం రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? పదం విశ్వాసం, 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 విశ్వాసం. ఎందుకు ఆ మాట అన్నారండి? 6వ వచనంలో చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం అంటున్నాడు. సో దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే మనం ఏముండాలి? మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. అసలు విశ్వాసం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ 11వ అధ్యాయంలో కొంతమంది జీవితాలు మన ముందు పెట్టాడు. వాళ్ళ జీవితాలు మనం అర్థం చేసుకుంటా ఉంటే, ఓహో, విశ్వాసం అంటే ఎలా జీవించాలా, ఇదా విశ్వాసం అంటే అని మనకి అర్థమవుద్ది. ఏబేలు జీవితాన్ని మనం చూసాం. ఏబేలు తన ఆశ ఒకటే, దేవునికి నా జీవితం అంగీకారంగా ఉండాలి. అంగీకారంగా ఉండాలి అంటే దానికి అడ్డు ఒకటి ఉంది, నాలో పాపం ఉంది. ఆ పాపం పోతేనే కానీ నేను ఆయనకి అంగీకారంగా ఉండలేను. పాపం పోవాలంటే ఏం చేయాలి? బలి ఇవ్వాలి. సో గొర్రెపిల్లని తీసుకొచ్చి బలి ఇచ్చాడు. దాన్ని బట్టి తన పాపం క్షమింపబడింది, దేవునికి అంగీకారంగా ఉన్నాడు. అయితే కయ్యను అలా చేయలేదు. పాపక్షమాపణ అని కాదు, దేవుడు నేను ఏది ఇచ్చినా అంగీకరించాల్సిందే అని చెప్పి తీసుకొచ్చి మంచి మంచి శ్రేష్టమైనవన్నీ కూడా ఆయన పంటలో తీసుకొచ్చి ఇచ్చాడు. అంతే, దేవుడు దాన్ని అంగీకరించలేదు. సో ఏబేలు గురించిన విశ్వాసాన్ని మనం చూసాం. నేను అంగీకరింపాలంటే నా పాపం పోవాలి అని చెప్పి ఆ బలినిచ్చి ఆ రక్షకుడిని అందు విశ్వాసం ఉంచాడు. తర్వాత ఇంకెవరి జీవితాన్ని చూసాం? హానోకు జీవితం చూసాం. హానోకు దేవునితో నడిచాడు. ఇంకా నోవాహు జీవితాన్ని చూసాం. నోవాహు దేవుని మాటను నమ్మి, ఆ మాటను ఎంతో సీరియస్గా తీసుకొని తన కుటుంబ రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 100 సంవత్సరాలు. ఒక పక్క నుంచి అవమానం వస్తుంది, ఒక పక్క నుంచి నింద వస్తుంది, ఒక పక్క నుంచి పిచ్చోళ్ళ చూస్తున్నారన్నమాట. ఏట్రా ఊరి మధ్యలో కడుతున్నాడు, ఏదో పెద్దది కట్టేస్తున్నాడు, ఏటో అందులో దూరితేనంట వర్షం నుంచి తప్పించుకుంటామంట అని చెప్పి నోటుకు వచ్చినాడు. ఒక పక్క నుంచి మనుషులు అంటున్నప్పటికీ కూడా ఎవరు నమ్మట్లేదు అని చెప్తా ఉంటే. ఎంతమంది నమ్మారు ఎంతకీ ఆయన వాక్యం చెప్తున్నప్పుడు? ఆయన కుటుంబ సభ్యులే, 7 మంది, తన భార్య, 3 కుమారులు, 3 కుమార్తెలు తప్ప ఇంకెవరు నమ్మలేదన్నమాట. అయినప్పటికీ 100 సంవత్సరాలు దేవుని మాటకు భయపడి ఆ రాబోయే ఆ ఉగ్రతను అర్థం చేసుకొని దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఓడను సిద్ధపరిచి లోపల ప్రవేశించి రక్షింపబడ్డాడన్నమాట. అది నోవాహు జీవితాన్ని మనం చూస్తాం. నోవాహు గురించి చెప్తున్నప్పుడు నేను 2 కంపేర్ చేశాను. ఎంతమందికి గుర్తున్నాయి? పోలికలు,
వ్యత్యాసాలు చెప్పాను. అంటే నోవాహు టైంలో రాకడ సమయంలో ఉన్న పోలికలు ఏంటో చూపించాను. సో అవన్నీ మనం చూసాం. ఓకే, ఇప్పుడు అవన్నీ చదవడానికి మనకు టైం సరిపోదు. మళ్ళీ ఇంకెవరి జీవితం చూసాం? అబ్రహామును చూస్తున్నాం. అబ్రహాం యొక్క విశ్వాసం, అబ్రహాం గురించి బైబిల్లో చూస్తే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అన్నారనమాట. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం గురించి అర్థం చేసుకోవాలంటే ఆయన జీవితాన్ని చదవకుండా మనకి లోటు అనమాట, అర్థం కాదు మనకి. విశ్వాసం గురించి ఆయన జీవితాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎంత ధ్యానిస్తున్నా ఇంకా చాలా ఉంది ఆయన జీవితం నుంచి దేవుడు మనకు నేర్పించే పాఠాలు. ఒక్క విషయం, ఒక వ్యక్తిలో విశ్వాసం కలిగిందంటే అది మనిషి యొక్క గొప్పతనమా లేకపోతే దేవుడు అనుగ్రహించాడు ఆ విశ్వాసం? విశ్వాసం అన్నది దేవుడు ఇచ్చిన వరం. అది యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయనే రక్షకుడని విశ్వాసం ఉంచున్నాం. దేని బట్టి? మనం బాగా జ్ఞానవంతులు అన్నా, తెలివైన వాళ్ళు అన్నా కాదే. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు వరంగా అనుగ్రహించాడు ఆ విశ్వాసాన్ని. ఎంతోమంది చదవరులు, ఎంతోమంది సైంటిస్టులు, ఎంతోమంది జ్ఞానవంతులు నాస్తికులుగానే బతుకుతున్నారు. నాస్తికులు అంటే అర్థం ఏంటి? దేవుడు లేడు అన్నట్టుగానే బతుకుతున్నారు. అరే మరి నీకెందుకు వచ్చింది ఆ తెలివి, నీకెందుకు వచ్చింది ఆ జ్ఞానము అని అంటే దేవుడిని కనికరించి, నన్ను కనికరించి విశ్వాసాన్ని మనకు వరంగా అనుగ్రహించాడు. విశ్వాసం అన్నది దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటూ ఆయన చిత్తానికి లోబడుతూ ఆయన శక్తి మీద ఆధారపడుతూ బ్రతకడమే. అయితే అబ్రహాము జీవితం నుంచి విశ్వాసాన్ని గురించి మనం అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. శిష్యులు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభుని 2 కోరికలు కోరతారు. ప్రభువా ప్రార్థన మాకు నేర్పిమంటున్నాడు. ఇంకో ఏమడుగుతారు? దేవా విశ్వాసంను వృద్ధి చేయి, మేము విశ్వాసంలో ఎదగాలి. ఎందుకంటే నీకోసం మేము బ్రతకాలన్నా, నీ పరిచయం మేము చేయాలన్నా ప్రార్థన విశ్వాసం లేకుండా మేము ఏం చేయలేం. కాబట్టి అవి మాకు నేర్పించిన ఆయన వృద్ధి చేయి తండ్రి అని అడిగారు అన్నమాట. ప్రభు దగ్గర ఒక దగ్గర మత్తయి సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, విశ్వాసం ఆవగించేంత విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందంటే తెలుసా? కొండ కదులుతాయంట అండి. కొండలు కదులు అంటే కొండలకు అర్థం అంటే ఇప్పుడు నిజంగా ఈ కొండ రుషికొండ లేకపోతే ఇదే కైలాసగిరి కొండలు కదులుతాయని కాదు దాని అర్థం. కొండలు కదులుతాయి అంటే అర్థం ఏంటి? అసాధ్యమైనవి కూడా ఏమవుతాయి? సాధ్యమవుతాయి. రాతి బండల లాంటి మనుషులు మెత్తని హృదయాల్లా మారుతారన్నమాట వాక్యం చెప్తున్నప్పుడు. కొండ లాంటి బండ లాంటి పరిస్థితులు దేవుడు కదిలిస్తాడన్నమాట. విశ్వాసం అన్నది ఎంత బలమైంది. నిజానికి ఇక్కడే మనం చూస్తుంటే అబ్రహాము శారా ఆ విశ్వాసం ద్వారా దేవుడు వాళ్ళని ఎంత బలపరిచాడంటే నిజానికి సంతానం కలగడానికి వాళ్ళిద్దరూ కూడా బలహీనలే. ఇద్దరు ముసలివాళ్ళు అనమాట, వాళ్ళకి ఆ సంతానం కలగదు. కానీ ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళని బలపరిచి వాళ్ళకి ఎంత సంతానం ఇచ్చాడో తెలుసా? చూడండి 12వ వచనం అంటుంది చూడండి, 11-12. విశ్వాసం బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని గనుక తమ వయసు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందినారు. అంటే ఆ విశ్వాసం ఎంత గొప్పదంటే చూడండి, ఆ దేవుడిచ్చిన విశ్వాసం తనకు అంటే బిడ్డలు కలగడానికి అవకాశమే లేదు అంటున్నాడు కదా. వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందిన. అంతేకాకుండా 12వ వచనం, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండే సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమున లెక్కింప సఖ్యము కాని ఇసుకల వలె సంతానము కలిగిన. అబ్రహాం ఏంటి, శారా ఏంటి, అసలు సంతానం పొందడానికి అర్హులే, అంటే అసలు బలమే వాళ్ళలో లేదు. కానీ దేవుడు అలాంటి బలహీనలో నుండే ఇసుక రేణు వంటి సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇదంతా దేనివల్ల జరిగిందండి అంటే విశ్వాసం అని బట్టి. అయితే ప్రభు ఆ విశ్వాసం గురించి మనం అర్థం చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకోసం మన కోసం నేర్పించి, నేను ఉదయం నీతి గురించి చెప్తున్నప్పుడు కూడా మనం 3 విషయాలు జ్ఞాపకుంచుకోమని చెప్పాను. ఏంటి? నీతిమంతులుగా తీర్చాడు, నీతిని నేర్పించాడు, నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు విశ్వాసం కూడా అంతే. విశ్వాసం లేని వారికి విశ్వాసాన్ని అనుగ్రహించాడు కృపచేత. విశ్వాసం అంటే మనకేంటో నేర్పిస్తున్నాడు, విశ్వాసులుగా మనల్ని నడిపిస్తాడు కూడా ఆయనే. అర్థమైందా మీకు? సేమ్ థింగ్ ఇప్పుడు మనం నిజంగానే విశ్వాసులుగా చేశాడు, విశ్వాసం లేని వారిని విశ్వాసులుగా చేశాడు, ఆయన విశ్వసించాడు. అయితే ఆ విశ్వాసంలో మనం ఎదగాలి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు విత్తనం ఉందండి, విత్తనం సరైన స్థలంలో పడితేనే అది మొలకెస్తుంది. అలాగే విశ్వాసం అన్నది కూడా సరైన వాక్యంలో పడుతున్నప్పుడే ఆ విశ్వాసం కూడా
అభివృద్ధి చెందుతుంది అనమాట. వినుడు వలన విశ్వాసం. సో అబ్రహాము జీవితాన్ని గురించి విందాం, అర్థం చేసుకుందాం. 11 విషయాలు మీ ముందు పెడతాను, సింపుల్గానే చెప్తాను. తక్కువ టైంలోనే ఒక్కొక్కటానికి 5 మినిట్స్ మనం స్పెండ్ చేసి అర్థం చేసుకుందాం. ఇంతకీ ఏంటండి అబ్రహాము యొక్క విశ్వాసం? మొట్టమొదటిది సింపుల్, ఆయన సువార్తను నమ్మాడు. ఫస్ట్ ఏం చేశాడండి? సువార్తను నమ్మాడు. నిజమైన విశ్వాసం అంటే ఏంటంటే సువార్తను నమ్మే విశ్వాసం. ఓకే, ఎక్కడ చెప్పారండి అని చూస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. కాబట్టి 6వ వచనం చదువుతున్నాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుందరు. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమందు చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటింపబడిందంట. ఎవరికి? అబ్రహాముకి. ఇందుకు ఏంటి ఆ సువార్త అంటే? 1 లైన్లో చెప్పండి అంటే, అన్యజనులను దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు, పాపులను దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. దట్స్ ద మెసేజ్. చాలామంది సువార్త చెప్తున్నామండి అంటారు. ఇంతకీ ఏం చెప్తున్నారండి సువార్త అంటే? నేను విన్నాను కొన్ని కొంతమంది మనుషులు వాక్యం చెప్తున్నప్పుడు విన్నాను, చెప్పాల్సింది చెప్పట్లే. ఏంటో చెప్పనా? ఏమంటారంటే యేసు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు అని అన్నాడు అనుకోండి, నిజమే ఆయన దీవిస్తాడు, కానీ బట్ దట్ ఈస్ నాట్ ద గాస్పుల్. సువార్త అది కాదు. అది కూడా మంచి వార్తే, కానీ అసలైన సువార్త అది కాదు. యేసు ప్రభు దీవించడం కాదు, అంతకంటే గొప్ప మేలు ఒకటి చేస్తున్నాడు. యేసు ప్రభు స్వస్థపరచును అంటున్నాడు, కానీ స్వస్థపరుస్తాడు కరెక్ట్, ఆయన స్వస్థపరచబడితే ఇంకెవరు స్వస్థపరుస్తాడు మనకి, కానీ అది కాదు అసలైన సువార్త. యేసు ప్రభు కాపాడును, యేసు ప్రభు అది చేస్తాడు కరెక్ట్, ఇవన్నీ చేస్తాడు, కానీ అసలైనది ఏంటి? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? పాపులను నీతిమంతులుగా తీర్చి పరలోకానికి అర్హులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం తీసుకొని వచ్చాడండి? భూలోకంలో లేనిది పరలోకం నుంచి మాత్రమే తీసుకువచ్చేది ఏంటండి అని మీరు అడిగితే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక ఫారిన్ కంట్రీ నుంచి వస్తున్నారనుకోండి, పెద్ద సూట్ కేసులు వేసుకొని వస్తారు. ఓకే, వచ్చిన వెంటనే సూట్ కేసు ఓపెన్ చేసిన వెంటనే చాలామంది గిఫ్ట్లు ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఆయన సూట్ కేసు పట్టుకొని వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు అని చూస్తే ఒక వచనం మీకు చూపిస్తాను. 1 కొరింథీ 1:31 చూడండి. 1 Corinthians 1:31. 1 కొరింథీ 1:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయవలెను అని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన 4 తెచ్చాడంటండి పరలోకం నుంచి మనం అతిశయించడానికి. చూడండి, పిల్లలు ఆ నాన్నగారు ఎక్కడన్నా ఫారెన్ కంట్రీ నుంచి వచ్చి ఏదైనా తీసుకొచ్చారు, మా డాడీ తీసుకొచ్చారు గొప్పగా చెప్పుకుంటారు చూసారా. అలాగా పరలోకం నుంచి దేవుడు మనలాంటి వారికి ఏం తీసుకొచ్చాడంటే 4 తెచ్చాడంట. ఏంటంటే జ్ఞానం తెచ్చాడు. ఎందుకంటే మనకేం లేదు, జ్ఞానం లేదు కాబట్టి దేవుని గురించిన జ్ఞానం మనకు లేదు. నిజ దేవుడు ఎవరో మనకు తెలియదు. అలానే తెలియని మనకు నిజమైన దేవుడు ఎవరో బయలుపరచడానికి ఆయన జ్ఞానముగా ఈ లోకానికి వచ్చాడు. సో అందుకోసం రాస్తుంది, ఆయన మనకు జ్ఞానము ఇంకా నీతి. సో మనకేమి లేదు, నీతి లేదు. మంచితనం ఉండొచ్చు, మంచి పనులు చేయొచ్చు, కానీ అది నీతి కాదు. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు వంటివి. మనం ఎంత మంచి పనులు చేసినా మురికి చేతులతో ఏది ముట్టుకున్నా ఏమవుద్దండి? మురికే అవుద్ది. పాప జీవితంతో, పాప మనస్సుతో అంత మంచి కార్యం చేసినా అది మురికే దేవుని దృష్టిలో. మన మంచి పరలోక రాజ్యానికి మనల్ని చేర్చదు. ఇప్పుడు అక్కడ శాస్త్రులు పరిచయాలు అన్నవాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారంట, అన్నీ చేస్తున్నారంట, కానీ ప్రభు వాళ్ళని చూసి అంటున్నాడు సున్నం కొట్టిన సమాధులు అంటున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? సున్నం కొట్టిన సమాధి అంటే బయటికి ఎలా ఉన్నారు? సున్నమే, చాలా మంచి మనుషులు, నీతిమంతులు అన్నట్టుకున్నారు, కానీ హృదయం అంతా కూడా సమాధిలో ఏముంటుంది? దుర్గంధం, శవం, కంపు. జీవితం అంతా కూడా పాపాన్ని ఉంచుకొని బయటికి మంచి పనులు చేసినంత మాత్రాన నీతిమంతులు అయిపోరు. కడగబడాల్సింది లోపల. సో పాపులైన మనల్ని పరలోకానికి అర్హులుగా చేయడానికి ఆయన నీతిని మనకు తీసుకొచ్చాడు ఈ లోకానికి. అది అంగీకరిస్తేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. చూడండి, నేను ఒక ఉదాహరణ మన బైబిల్లో చూస్తూ ఉంటాం. ఒక రాజు పెండ్లి చేస్తున్నాడు వాళ్ళ కుమారుడికి. చాలామందిని ఆహ్వానించాడు, కానీ ఎవరు రాలేదు.
కానీ అన్ని విందు సిద్ధం చేసేసాడు. ఎవరు రాలేదని చెప్పి తన పనివారిని పంపించి రోడ్డు మీద ఎవరు కనిపిస్తే వాళ్ళందరిని కూడా తీసుకురండి, అందరూ వచ్చి విందులో పాలు పొందాలంటే అందరూ వచ్చేసారు. పొలంలో నుంచి అక్కడి నుంచి వచ్చేసారు. ఎవరు సిద్ధంగా లేరనమాట, మురిగ్గా ఉన్నారు. అయితే వచ్చిన ప్రతి వాడు కూడా ఉచితంగా రాజు ఒకటి ఇస్తున్నాడు. ఏంటి? పెండ్లి వస్త్రం ఇస్తారు. వచ్చిన వాళ్ళందరూ పెండ్లి వస్త్రం వేసుకోవడం, వా భలే ఉన్నానే అనుకొని చక్కగా వస్తున్నారు, పెళ్లి విందులో సంతోషిస్తున్నారు. అయితే అందరూ వస్తున్నా ఒక్కడు మాత్రం లోపల ఉన్నాడట, కానీ వాడికి ఏం లేదట, పెండ్లి వస్త్రం లేదంటండి. అప్పుడు ఆ రాజు వచ్చి, కుమారుడా, స్నేహితుడా, నీకు అక్కడ పెండ్లి వస్త్రం ఇస్తున్నారు కదా, ఉచితంగా ఇస్తున్నారు కదా, నీ పెండ్లి వస్త్రం ఏది అంటే వాడు ఎలా ఉన్నాడు తెలుసా? మౌనంగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? ఆ మౌనంలో వాడు చేసిన పాపం ఏంటంటే, ఒకటి రాజుని అవమానించినట్టు, అంటే నా వస్త్రం నాకు చాలే, నువ్విస్తే నేనే వేసుకునేదేంటి అని చెప్పి ఆయన్ని అవమానించడం, ఆయనతో మాట్లాడకపోవడం, రిప్లై ఇవ్వకపోవడం, నీ వస్త్రం నాకు వద్దు అన్నట్టుగా ఉండడం. అంతే. వెంటనే అన్నాడట, వీడిని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడవేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుట. అంటే అర్థం ఏంటంటే, ప్రభు అనుగ్రహించే ఆ నీతి కలిగి ఉంటేనే తప్ప మనం పరలోకంలో ప్రవేశించాం. మన స్వనీతి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. సో ప్రభు అందుకోసం ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడు? నీతిని. నెక్స్ట్ ఇంకేం తీసుకొచ్చాడు? పరిశుద్ధత. నేను ఇందాక అన్నాను, పరిశుభ్రత అంటే పైన కడుక్కోవడం, పరిశుద్ధత అంటే మన పాపానికి కడుగుపడ్డం అన్నమాట. అది తీసుకొచ్చాడు. తర్వాత విమోచన అంటే ఈ పాప లోకం నుంచే మనకి విడిపించి ఆయన రాజ్యానికి కంప్లీట్గా తీసుకెళ్ళిపోతాడు, విమోచిస్తాడు అనమాట. పాప నుంచి విమోచిస్తాడు, పాప పరిసరాల నుంచి ఆయన విమోచించి ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. సో ప్రభు ఒక మాటలో చెప్పాలంటే, నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయన నమ్ముకోవాల్సింది దేనికోసం అంటే, ప్రభు ఆ పాపినే నీ దగ్గరకు వచ్చాను, నన్ను నీతిమంతులుగా తీర్చు తండ్రి. ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగంలో ఫస్ట్ లైన్ ఏంటో తెలుసా? ఫస్ట్ లైన్ కొండ మీద ప్రసంగంలో ఫస్ట్ లైన్. కొండ మీద ప్రసంగం ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఫస్ట్ లైన్ ఆయన నోరు తెరిచి మాట్లాడే ఫస్ట్ లైన్ ఏంటో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటాడు. అంటే పరలోక రాజ్యం ఎవరిది? ఆత్మ విషయమై దీనులు. ఆత్మ విషయమై దీనులు అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఆత్మ విషయమై దీనులు అన్న మాట ఏముందంటే, పూర్ ఇన్ స్పిరిట్ అని ఉంది. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పూర్ అంటే ఏంటి అర్థం? పూర్ పీపుల్ అంటే అర్థం ఏంటి? పూర్ అంటే ఏమి లేనివారు, అంటే పరలోకం పేదవాళ్ళదా అని అర్థం. అంటే అది కాదు దాని అర్థం. పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మ విషయమై దీనులు అంటే అర్థం ఏంటంటే, ప్రభువా పరలోకంలో అడుగు పెట్టే ఏ నీతి కూడా నాకు లేదు నాయన, నువ్వు అనుగ్రహిస్తే తప్ప, నువ్వు కృప చూపిస్తే తప్ప నాకు దిక్కులేదు తండ్రి, నీ కరుణ నాపై ఉంచండి. అలాంటి వారిలే దీనులు. ప్రభు వారిని ఉచితంగానే క్షమించి ఆయన నీతి వస్త్రాన్ని ఇచ్చి పరలోకానికి అర్హులుగా చేస్తాం. మరి మనము నిజంగా సువార్తను ఆ రీతిగా నమ్మామా? మిమ్మల్ని ఆపి మీ ప్రభుని ఎందుకు నమ్ముకున్నారండి అని అడిగితే ఏమని చెప్తారు జవాబు? ఏదో ఈ లోకమేళ్ళ కోసమేనండి అని అంటే, పౌలు భక్తుడు అంటున్నాడు, మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు. ఈ లోకమేలు కోసమే మనం ప్రభువుని నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు. ఆయన నమ్ముకోవాల్సింది ఏంటంటే, ఆ పరలోకం కోసం, ఆ పరలోకానికి అర్హులుగా చేస్తే ఆ నీతిని సంపాదించడం కోసం ప్రభు యందు మన విశ్వాసము ఉంచాలి. ప్రభు అక్కడ మనం అబ్రహాం జీవితంలో ఫస్ట్ అదే చూస్తున్నాం, ఆయన సువార్తను నమ్మాడు. సో రెండోది ఏంటండి, ఆయన జీవితంలో చూస్తే పాప జీవితాన్ని ఆయన విడిచిపెట్టాడు. సో విశ్వాసంలో రెండో లక్షణం ఏంటి చెప్పండి? పాప జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అబ్రహాం విడిచిపెట్టాడని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? అది కాదు 12 దేవుడు నీ తండ్రి ఇంటి వారిని, నీ దేశమును, నీ బంధువులను విడిచిపెట్టి నేను చెప్పే దేశానికి వచ్చాయని అన్నాడు అన్నమాట. ఎందుకు ఆయన అలా విడిచిపెట్టబడ్డాడంటే, వాళ్ళున్న ప్రదేశం, వాళ్ళున్న ఇల్లు, వాళ్ళున్న జీవితాలు ఎలా అంటే భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారనమాట. ఎలా చెప్పారండి అంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం, జాషువా చాప్టర్ 24 వర్స్ 2 చూడండి ఏమని రాస్తుంది. ఇతర దేవతలను పూజించరి. వాళ్ళు ఏం చేస్తున్నారట? దేవునికి నచ్చని పాపం ఏంటో చెప్పనా? అంటే అన్ని పాపాలన్నీ అసహ్యమే ఆయనకి. అన్ని పాపాల్లో ఆయనకి అసహ్యమైన పాపం, మోస్ట్ హేట్ఫుల్ సిన్ ఏది ఆయనకి? విగ్రహారాధన. ఎందుకు చెప్పండి? విగ్రహారాధన ఎందుకు ఆయనకన్నా కోపం?
ఈవెన్ 10 ఆజ్ఞల్లో కూడా ఫస్ట్ ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, దాన్ని సాగిల పడకూడదు, దాన్ని పూజించకూడదు. ఫస్ట్ ఆజ్ఞ ఆయన ఇచ్చాడు. ఎందుకు? విగ్రహారాధన అంటే ఆయనకు అంత సీరియస్. విగ్రహారాధన అంటే ఏంటో చెప్పనా? ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి చెందాల్సిన ఘనత ఆయనకి తప్ప ఇంకా దేనికి ఇచ్చినా ఆయన సహించడం అన్నమాట. ఆయనే సృష్టికర్త, ఆయన సృష్టించిన సృష్టి ద్వారా ఆయనకు మహిమ రావాలని ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను మనం ఇంకెవరికి ఇచ్చినా కూడా ఆయన సహించలేడు. ఇప్పుడు ఆలోచిద్దామండి, ఒక భర్త భార్యను నువ్వే నా భార్య అని చెప్పి అంటే అదెంతో గౌరవం. భార్యకి ఇవ్వాల్సిన ఆ ప్రయారిటీ ఇంకెవరికి ఇచ్చినా కూడా భార్య తట్టుకోలేదు. అలాగే భర్తకి ఇవ్వాల్సిన ఆ గౌరవం ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా తట్టుకోలేదు. సేమ్ థింగ్, దేవాతి దేవుడికి ఆయన ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఇంకా ఏ బొమ్మకు కాదు కదా, ఇంకా దేనికి ఇచ్చినా ఆయన తట్టుకోలేడు అన్నమాట. హీ డిజర్వ్స్ ద గ్లోరీ. అదే రోమాలో మనం చూస్తాం, మనుషులట ఆయనకి ఇవ్వాల్సిన మహిమ దేనికి ఇచ్చారట తెలుసా? పురుగులకు, చతుష్పాద జంతువులకి, మానవులకి ఇచ్చారట. ఆయన తట్టుకోలేడు. ఆయన విగ్రహారాధన ఆయనకు అసహ్యం. ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా అని చెప్పి దేన్ని పిలిచారట తెలుసా? బంగారు దూడని చేసి నువ్వే యెహోవా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక బొమ్మ వేసి, కోతి బొమ్మ వేసి నువ్వే అని చెప్పి అని అన్నారు కూడా మనల్ని, మనకు ఎలా ఉంటుంది చెప్పండి? మనకు ఒళ్ళు మండిపోద్ది. ఎరా నన్ను కోతి బొమ్మ వేసి నన్ను దాంతో పోలుస్తావని చెప్పి మనకు అంత కోపం వచ్చేస్తుంది. అలాంటి దేవాది దేవుడిని పట్టుకొని ఒక జంతువులా తయారు చేసి నువ్వే యెహోవా అని అంటుంటే ఆయనకి అంత మండిపోయిందో చూడండి అసలు. అందుకోసం ఆయన విగ్రహారాధన అంత కోపం. అయితే అబ్రహాం అలాంటి జీవితంలోనే ఉన్నాడు, భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నాడు. ఒకటే దేవుడు అన్నాడు, ఆ పాత జీవితాన్ని అలా వదిలేసి రా, బయట రా అని అన్నాడు అన్నమాట. అబ్రహాం ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు అంతే. మనం కూడానండి, నిజమే, మనం ఒకప్పుడు విగ్రహారాధనలో, అజ్ఞానంలో, మూఢనమ్మకాల్లో, ఆ ముహూర్తాలని, లేకపోతే ఆ గడియలని, అవన్నీ ఇవన్నీ నమ్ముకుని బతికాం కొంతకాలం నిజంగానే. కానీ ప్రభు అన్నాడు, ఉన్న పాడంగా అలా వదిలేసి నన్ను వెంబడించు, ఎందుకంటే నేను పోషించేది, నీ విజయం ఇచ్చేది, నేను కాపాడేది, నేను గడపరిచేది నేను. నీ జీవితం, నీ కాలగతులు నా వశంలో ఉన్నాయి, వదిలేసి నన్ను వెంబడించంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతిది ఏం చేయాలి? వదిలేయాలి. సొదొమ వదిలి బయటికి రా అని అన్నాడు, అందరూ వచ్చారు. కానీ లోతు భార్య ఏం చేసింది? శారీరకంగా బయటకు వచ్చింది, కానీ మనసు మాత్రం ఎక్కడ ఉంది? ఇంకా సొదొమ అనే ప్రేమిస్తుంది అన్నమాట. బైబిల్లోనండి మీరు ఫస్ట్ నుంచి గమనిస్తే దేవుడు వేరు చేయడం అన్నది అలా కనపడుతూనే ఉంటుంది. ఫస్ట్ ఆదికాండంలో దేవుడు దేన్ని వేరు చేశాడు? వెలుగుని చీకటిని ఆయన ఏం చేశాడు? వేరు చేశాడు అన్నది. హీ సెపరేటెడ్. ఓకే, మీరు అలా గమనించుకోండి. తర్వాత అబ్రహాముని తన కుటుంబం నుంచి ఏం చేయమన్నాడు? కమౌట్ అని అన్నాడు. లోతుని, అబ్రహామును కూడా దేవుడు ఏమన్నాడు? నేను సపరేట్ ఉండమని చెప్పాను అని చెప్పి సపరేట్ చేశాడు. ఇంకా మీరు గమనించండి, అలా చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసలు ఆయన విడిపించాడు. వెనక నుంచి ఫరో తరుముకుంటూ వస్తున్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, దాటించేశాడు. ఎర్ర సముద్రంలో వాళ్ళందరినీ ముంచేశాడు. సముద్రం ఎందుకు దాటించాడు చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజల్ని ఇంక మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదని, మళ్ళీ ఐగుప్తుకు నువ్వు వెళ్ళకూడదని చెప్పి ఏం చేశాడు? అడ్డం ఏది పెట్టేశాడు? సముద్రాన్ని పెట్టేశాడు. 6 నెలలు అలా ఉండిపోయిందా? లేదే, మళ్ళీ కప్పేశాడు అంతే. ఎందుకు అలా చేశాడంటే నీకు ఇంకా ఐగుప్తుకి ఇంక సంబంధం లేదంతే. దేవుడు మన జీవితంలోనండి కొన్ని దూరం చేసేస్తాడు అంతే. ఎందుకంటే నేను చెప్పినట్టు నువ్వు బ్రతకాలి అంటే నీ పాత జీవితం నుంచి ఇంకో బయటికి వచ్చేయాలంతే. నువ్వు అటు బతుకుతాను ఇటు బతుకుతా కుదరదు. అసలు మారు మనసు అన్న పాయింట్కి అర్థం ఏంటో చెప్పనా? 180 డిగ్రీలు తిరగడం అండి. 180 డిగ్రీలు అంటే ఏంటండి? 180 డిగ్రీలు తిరగడం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇలాగా గాజువాకి వెళ్తున్నామండి అనుకుందాం, సడన్గా నీకు గుర్తొచ్చింది, అమ్మ నేను అర్జెంట్ మధురవాడ వెళ్ళాలని గుర్తొచ్చింది. ఏం చేస్తాం? ఇలాగ వెళ్తున్న బండిని ఇలా తిప్పుతాం ఇటువైపు, అంటే డైరెక్షన్ కంప్లీట్గా ఇటు నుంచి వెళ్ళేది ఇటు తిరిగిపోయింది. 180 అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది 0 డిగ్రీస్ అనుకోండి, ఇటు నుంచి ఎలా తిరిగితే 90 డిగ్రీస్ అవుతుంది, ఇటు నుంచి ఇటు తిరిగేస్తే 180. మన జీవితం అంటే ఒక జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగిపోవడం, దాన్నే మారు మనసు అంటాం. కొంతమంది ఎలా తిరుగుతారంటే ఇటు నుంచి ఇటు తిరుగుతారనమాట, అంటే ఇది కావాలి ఇది కావాలి. కొంతమంది ఎలా తిరుగుతారంటే 360 డిగ్రీలు తిరుగుతారు. అంటే అర్థం ఏంటి? ఇటు తిరిగినట్టు తిరిగి మళ్ళీ ఒకసారి
ఇటు తిరుగుతారు అనమాట. అంటే అర్థం ఏంటంటే గుండ్ర తిరుగుతారు అనమాట. 180 డిగ్రీలు తిరగడం అంటే ఇటు నుంచి ఇటు తిరగడం. అదే అబ్రహాంతో దేవుడు అడిగాడు, అది విడిచిపెట్టేసి నేను చెప్పే ప్రాంతానికి నువ్వు వచ్చాయి, 180 డిగ్రీలు తిరిగిపోయాం కానన్నాడు. సో మన జీవితంలో అలాంటి మారు మనసు ఉందా? పాత జీవితాన్ని విడిచిపెట్టిన ఆ జీవితం ఉందా? నిజానికి ఒక విషయం అండి, లూకాసు వార్త 14వ అధ్యాయంలో నిజంగా అలా విడిచిపెట్టకపోతే నువ్వు నా శిష్యుడు కాదంటాడు ప్రభు. లూకాసు వార్త 14:33 చూడండి. లూకాసు వార్త 14:33. నా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానరు. పాము పొరను ఏం చేస్తుంది? పాము ఒక టైంలో ఏం చేస్తుంది? పొరను వదిలేస్తుందండి. పొరను వదిలేసిన తర్వాత వెళ్ళిపోద్ది అంతే. ఆ పొరనట్టుకుని వెళ్ళిపోద్దా? లేదు, పావును పొర వదిలేస్తుంది అంతే. మన పాత పొరలను ఏం చేయాలి? మనం వదిలేయనమాట. నిజమే, ప్రభుకి నచ్చని బ్రతుకులేవో బ్రతికాం. అయితే ప్రభు ఖచ్చితంగా చెప్తారు, ఇవి విడిచిపెట్టు, ఇవి వద్దు, ఈ స్నేహాలు వద్దు, ఈ పాత అలవాట్లు వద్దు, నాకు కట్ ఆఫ్ అని అన్నాడు అనమాట. వదిలేయాలన్నమాట. సో అలాంటి అనుభవం మన జీవితంలో ఉందా లేదా? ఇది లేకపోతే మన నిజమైన విశ్వాసం కాదు. పేతురు భక్తుడు సువార్త చెప్తున్నాడు కూడా ఒక మాట అన్నాడు, మూర్ఖులకు తరంనకు మీరు వేరై రక్షణ పొందండి అంటున్నాడు. మూర్ఖులకు తరంకి ఏమైపోవాలట? సో ఈ తరాన్ని దేవుడు చెప్తున్న పేరేంటండి? మేము జనరేషన్ ఎక్స్ అండి, జనరేషన్ జెడ్ అండి అంటే ఇది కాదు. మనం ఎవరట? మూర్ఖులు. మూర్ఖులు అంటే ఎవరండి? మూర్ఖులు. ఒక సామెత ఉంది కదా, తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే అర్థం ఏంటి? కథగా అంటే ఆ సామెతకు అర్థం ఏంటి? వాడట కుందేలు పట్టుకున్నాడట. కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. ఒక కాలు పట్టుకున్నాడట. ఇప్పుడు లెక్కెడతాడు, 1 2 3. హే, నా కుందేలుకి ఎన్ని ఉన్నాయి? 3 కాళ్ళు అంటాడంట. అప్పుడు అందరూ అంటున్నారట, అరే లేదురా, వాటి నువ్వు పట్టుకున్నావు, అది కూడా కాలే అంటుంటే నేను నమ్మను, నేను చెప్పిందే రైట్, నేను అనుకుందే కరెక్ట్, మీరు ఎంత చెప్పినా నేను విన్నా. అలాంటప్పుడు ఏమంటాం? 4 సార్లు చెప్తాం. తర్వాత ఇంక మూర్ఖుడండి, ఇంక వెండండి. మూర్ఖులు అంటే ఎవరో తెలుసా? దేవుడు, ఆయన వాక్యాన్ని, ఆయన సువార్తను, భక్తి మార్గాన్ని, ఇరుకు మార్గాన్ని నేను నమ్మను, నాకు విశాల మార్గమే కావాలి, ఈ జీవితం నాకు చాలు. అలాంటి వాళ్ళు ఏమంటారు కదా? మూర్ఖులు. దేవునికి లోబడని మూర్ఖులు. వాళ్ళ నుంచి నువ్వేమైపోవాలంటాడు? వేరు అంటాడు అనమాట. అది. సో ఆ మూర్ఖులు వెళ్ళేది విశాల మార్గం, నీది ఇరుకు మార్గం. ఆ ట్రైన్ వేరు, నీ ట్రైన్ వేరు. సో ఇది రెండో విషయాన్ని మనం చూసాం. రెండోది ఏమైనా నేర్చుకున్నాం చెప్పండి? పాత జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మనం ప్రశ్నించుకోవాలి, నిజంగా ప్రభు కోసం నేనేంటి విడిచిపెట్టాను? ఏది కాదనుకున్నాను? ఏది వద్దనుకున్నాను? నీ జీవితంలో ఉందా ఆ లక్షణం? నా జీవితంలో ఉందా ఆ లక్షణం? నేను ఈ సెపరేట్ అవ్వడం గురించి ఆలోచిస్తుంటే అద్భుతమైన పాఠం దేవుడు ఒకటి నేర్పించాడండి. ఏంటో తెలుసా? బైబిల్లో లేవి కాండం ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంటుంది? లేవి కాండం, ఆది కాండం, నిర్గమాకాండం, తర్వాత ఏమొస్తుంది? లేవి కాండం కదా. బైబిల్లో రూబేన్ కాండం లేదు, షిమియోన్ కాండం లేదు, యోధా కాండం లేదు, వేరే కాండాలు ఏం లేవు. కానీ ఏమున్నాయి? లేవి కాండం ఉంది కదా. ఎందుకండి లేవికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు? ఎందుకు చెప్పనా? ఒక బ్యూటిఫుల్ లెసన్ చెప్తాను చూడండి. అసలు ఆ లేవిని ఒకానొక టైంలో వాళ్ళ నాన్న శపించాడండి, తెలుసా మీకు? ఎక్కడ? సిమియోన్ని లేవిని కలిపి శపిస్తాడు. ఎక్కడ? ఆది కాండం 49వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. వాళ్ళకి మీద శాపం ఉంటుంది ఫస్ట్. ఎక్కడ? ఆది కాండం 49:5. చేరవద్దు, సంఘంలో కలవద్దు, వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛత ఎద్దుల గుదికాయలు నరములు తెగగొట్టి, వారి కోపము వేండ్రమైనది, వారి వృధ కఠినమైనది, అవి శపింపబడును. సో దేవుడు లేవిని సిమియోన్ని ఏం చేశారు? అంటే లేవి సంతానం అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక రకంగా ఫస్ట్లో శాపమే ఉంది. ఇక్కడ యాకోబు పలుకుతున్నాడు అనమాట, శాపవచనాన్ని పలుకుతున్నాడు. కానీ వాళ్ళ జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దేవుడు వాళ్ళని నిజంగా వాడుకున్నాడు అన్నమాట. అసలు లేవి యొక్క సంతానాన్ని దేవుడు ఎంతగా వాడేసుకున్నాడంటే, అసలు ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టి పరిచయం చేసేంత భాగ్యం ఎవరికి ఇచ్చారు?
లేవికి ఇచ్చాడు. ఎందుకంటే ఒక పక్కన శాపగ్రస్తుడైన లేవి సంతానానికి దేవుడు అంత భాగ్యాన్ని ఎందుకు ఇచ్చాడండి అని అంటే వాళ్ళ జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఏంటో తెలుసా? నిర్గమాకాండం 32వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండం అంటే ఈ సెపరేషన్ అన్నది ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి మీకు చెప్తున్నాను ఈ విషయం. నిర్గమాకాండం 32వ అధ్యాయము. ఈ 32వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటో మీరు చెప్పగలరా ఎవరన్నా? బంగారు దొడ సీన్ ఉంటుంది. ఏ విషయం? ఇశ్రాయేలు ఏం చేస్తారు? బంగారు దొడ చేసుకుని మోషే దేవుని కలవడానికి సినాయి పర్వతం వెళ్తే కిందనేమో వీళ్ళు ఏం తయారు చేసుకుంటారు? బంగారు తోట తయారు చేసుకుని ఓ ఓ దాని ముందు డ్యాన్స్లు వేస్తూ నువ్వే యెహోవా అని చెప్పి అన్నాడు. ఈ లోపల మోషే కిందకు వస్తాడండి. మోషే ఈ పరిస్థితి అంతా చూసినప్పటికీ ఆయన కోపం మండిపోద్ది అనమాట. మండిపోయి ఒకే ఒక్క మాట ఇశ్రాయేలు అందరినీ చూసి ఒకే ఒక్క స్టేట్మెంట్ అంటాడు. ఏమంటాడు తెలుసా? ఎక్కడో మీరు చూడండి 26వ వచనం. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమును నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి. ఒకటే ఒకటి అన్నాడు. ఏంటి? అందరూ పాపం చేస్తున్నారు. అక్కడ లేవి కాదు కదా, రూబేను, షిమ్యోనులు, లేవి, యోధా అందరి గోత్రాలు పాపం చేస్తుంటే ఒకే ఒక్క సవాల్ ఇసురుతాడు. ఏంటి? యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి. ఎవరు దేవుడికి లోబడతారో, ఎవరు ఇది విడిచిపెట్టి వస్తారో, ఎవరు సపరేట్ అవుతారో వాళ్ళు నా దగ్గరికి రండి అని అంటే ఒకే ఒక్కరు వచ్చారట. ఎవరు చెప్పండి? లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. ఎవరు వచ్చారంటే ఇన్ని వంశాలు ఉంటే ఒకే వంశం. వాళ్ళకి తెలుసు మేము శాపగ్రస్తులమే, అసలు దేవుడు ఏ రకంగా కూడా మమ్మల్ని ఆశీర్వదించడు. అయినప్పటికీ కూడా ఒక సవాల్ ఇస్తున్నాడు. ఏంటంటే దేవుని పక్షాన్ని ఎవరుంటారో వాళ్ళ నుంచి సెపరేట్ అయ్యి రండి అని అన్నాడు అనమాట. ఎవరు బయలుదేరారట? బయటకు వచ్చారు లేవీలు ఒక్కలే వచ్చారటండి. వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చినంత మాత్రాన వెంటనే నమ్మలేదు మోషే. వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టాడు. ఏంటి ఆ టెస్ట్? చూడండి, నెక్స్ట్ టెస్ట్. అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుము కట్టుకొని పాళెంలో ద్వారం నుండి ద్వారంకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరిని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువారిని చంపబలని ఇశ్రాయేలు దేవుని యెహోవా సెలవిచ్చున్నాడు. నేను లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. వావ్! ఒకటే అందు నుంచి బయటికి రా అని చెప్పాడు. వచ్చేసారు. నిజంగా వీళ్ళు వచ్చారా లేదా అని, సెపరేట్ అయ్యారా లేదా వాళ్ళ నుంచి అని చెప్పి టెస్ట్ పెట్టడానికి ఒకటే అన్నారు. ఇప్పుడు ఒక డ్యాన్స్లు వేశారు కదా, వాళ్ళని మీరు ఏం చేయాలంటే కత్తులు తీసుకొని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ నేను కాదు సెలవిచ్చేది. చంపండి రా ఒక్కొక్కడిని అని అనేటప్పటికి వీళ్ళు వెళ్ళంట ఎంతమందిని చంపారట? 3,000 మంది చెప్తే దేవుడు అక్కడ చూశాడు. నిజంగానే వీళ్ళు ఆ పాపం నుంచి ఏమైపోయారు? సెపరేట్ అయిపోయారు. ఇంకొద్దు మాకు ఆ బంగారు దొడద్దు, మాకు దేవుడే కావాలి, దేవుని పక్షాన్ని మేము బతుకుతాం. ఆ సెపరేషన్ అండి, ఆ ఎడబాటు అండి, దేవుడు వారిని చూసి లేవీల్ని ఎంత ఆశీర్వదించాడంటే రేపు ప్రత్యక్ష గుడారాన్ని నేను కట్టినప్పుడు మీరే నా సన్నిధిలో ఉండి నా పరిచర్య చేస్తారు. ఇప్పుడు చూడండి, ఆ సెపరేట్ అవడం అన్నది, లోకం నుంచి ప్రత్యేకం అవడం అన్నది ఎంత భాగ్యంగా దేవుడు ఎంచుతున్నాడో, ఎంత ఆశీర్వాదం మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? సో మన జీవితంలో దేవుడు మనల్ని వాడుకోవాలంటే, దేవుడు నిజంగా ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకోవాలంటేనండి, పాపం నుంచి, లోకం నుంచి మనం ఏమైపోవాలి తెలుసా? ప్రత్యేకపోవాలి. హూ విల్ బీ ఆన్ ద లార్డ్ సైడ్? ఎవరు యెహోవా పక్షాన్ని నిలిచి ఉంటారంటే నేను ఉంటాను ఆయన అని చెప్పి బయటికి రావాలట. దేవుడు పరీక్ష పెడతాడు మనకి. నిజంగా నువ్వు వచ్చావా లేదో కూడా మన జీవితంలో కూడా ఏం పెడతాడు ఆయన? పరీక్ష పెడతాడు అనమాట. అప్పుడే మనల్ని నిలబెట్టి ప్రభు ఆయన మహిమ కొరకు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. సో రెండో పాట ఏం నేర్చుకున్నాం? పాప జీవితం నుంచి ఏం చేయాలి? విడిచిపెట్టాలి, ప్రత్యేకమైపోవాలన్నమాట. ఆ ప్రత్యేకత మనకుందా లేదా అన్నది మనమే గమనించుకోవాలి. ఇంతకుముందు కలిసి తాగేవాడు ఒకటితో, ఇప్పుడు ఏం చేయాలి? వద్దురా బాబు, అయిపోయింది, పాత జీవితం నాకు వద్దు, ఇంకా లేదు. ఇంతకుముందు కలిసి దేవుని నచ్చని పనులు చేసేవాళ్ళు, ఇంకా చాలు, గుడ్ బై, ఆ పాత జీవితం వద్దు. ఆ ప్రత్యేకత మనలో కనిపించాలి. అదే విశ్వాసి యొక్క లక్షణం, పొర విడిచిన లక్షణం. మూడోది, అబ్రహాంలో మనం చూసింది ఏంటంటే దేవుడు ఏది చేసినా నా మేలుకే చేస్తాడని నమ్మాడండి. ఏంటంటే మూడోది ఏం నేర్చుకున్నాం? దేవుడు ఏది చేసినా నా మేలుకే చేస్తాడు. ఎలా నమ్మాడండి అంటే, మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూస్తే ఎక్కడికి వెళ్ళాలో అన్నది ముందు ఎరగకుండానే ఆయన బయలుదేరిపోయాడట. అంటే దేవుడు ముందు అడ్రస్ చెప్పలే. ఏం చెప్పాడు ఆయన? నువ్వు బయలుదేరి అన్నాడు అంతే. ప్రభు మనమైతే ఏం చేస్తాం? అడుగుతాం. ఏంటంటే క్వశ్చన్లు అడుగుతాం. ప్రభు ఎక్కడికి, ఎంత దూరం,
అక్కడ సౌకర్యంగా ఉంటుందా లేదా? వాటర్ ఉంటుందా? అక్కడ దోమలు ఏమైనా ఉంటాయా? దేవా అక్కడ మరి మా పిల్లలకి స్కూళ్ళు అవి ఉంటాయా అక్కడ? ఏం అడగలేదట. ఏమంటున్నాడు? జస్ట్ కమ్ అంటే ఉన్న పాడంగా ప్రశ్నించకుండా వచ్చాడటండి. ఏంటండి ఆయన ధైర్యం అంటే ఒకటే ధైర్యం, దేవుడు పిలిచాడు, నేను వెళ్తున్నాను, ఆయన నాకు మేలే చేస్తాడు. ఆయన ఎప్పుడు నాకేం చేస్తాడు? మేలే చేస్తాడు, అంతే. విశ్వాస జీవితం అంటే అదండి. పిల్లలు తల్లిదండ్రులు ఎంత నమ్ముతారంటే, నాన్న బయటకు వెళ్తాం రెడీ అవ్వండిరా అని అన్నారు అనుకో, రెండో క్వశ్చన్ వేయరు, వచ్చి కారు ఎక్కేస్తారు, వచ్చి బండి ఎక్కేస్తారు, అంతే. ఎందుకు? ఆ నమ్మకం ఏంటో తెలుసా? మా నాన్నగారు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళా మంచి ప్లేస్కి తీసుకెళ్తారు, మాకు సంతోషం ఇచ్చే ప్లేస్కి తీసుకెళ్తారు. దేవుడు కూడా మనల్ని ఎక్కడ తీసుకెళ్ళినా, ఏ ఒప్పుకున్నా సరే మన జీవితంలో అది మన మేలుకే ఒప్పుకుంటాడండి. ఆయన మనకు మంచిగా చేస్తాడు. అది విశ్వాసం అన్నమాట. శ్రమలు రాని, కష్టాలు రాని వస్తాయి, కానీ అవన్నీ సమకూడతాయట మేలుకే. ఏంటి ఆ మేలు అంటే, ఆయన రాజ్యం కొరకు మనల్ని ఏం చేస్తాడు? సిద్ధపరచడానికే. మనం ఆయన రాజు నివాసం, వీఆర్ హిస్ కింగ్డమ్ ఆల్రెడీ. అయితే ఆ రాజ్యానికి ఇంకా సిద్ధంగా లేము. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ పాఠాలు ఇవన్నీ ఆయన నేర్పిస్తూ ఇంకా ఆయన రూపంలోకి మనల్ని చెక్కి ఆయన రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తాడు. ఏది చేసినా నా మేలుకే ఆయన చేస్తాడని నమ్మటమే నిజమైన విశ్వాసం. అదే మనం మూడో పాఠం మనం చూసాం. నాలుగోది ఇంకేంటి చూసామంటే, అబ్రహాం జీవితంలో దేవుని కరుణ మీద ఆధారపడుతున్నాడు. నిజమైన విశ్వాసం ఏంటంటే దేవుని యొక్క కరుణ మీద ఆధారపడడం. ఆదికాండం 18వ అధ్యాయంలో లోతు నిమిత్తమై దేవుని అడుగుతాడు, దేవా ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే దానిని బట్టి నువ్వు అది కాల్చకుండా ఉంచుతావా అంటే, 50 మంది కనపడితే నేను ఖచ్చితంగా నేను ఆ దేశాన్ని నాశనం చేయను అంటాడు ప్రభు. మళ్ళీ 45 అని అంటాడు, 40 అంటాడు, 30 అంటాడు. ఇప్పుడు మనం బేరం ఆడతాం కదా, ఆడొచ్చి బాబు అటుపల్లి వెళ్తాండి అని అంటే 100 రూపాయలు అని అన్నాడు అనుకోండి, బాబు 20 రూపాయలకి ఇస్తావా, 30 రూపాయలకి ఇస్తావా, మనం బేరం ఆడతాం. దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడు? దేవా ఒకవేళ 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 35 మంది అని తెలుసు, ఎవరు నీతిమంతులు లేరు. నిజానికి లోతు కుటుంబం కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణంతో పాటు కాలిపోవాలన్నమాట. కానీ ఇక్కడ బ్రతిమాలతాడు, దేవా నీ కరుణ నా మీద ఎలాగైతే నీ కరుణ చూపించావో లోతు మీద, లోతు కుటుంబం మీద చూపించిన ఆయన అడుగుతాను. దేవుడట అబ్రహాము పెట్టిన మొరను బట్టి లోతును, తన కుటుంబాన్ని ఆ ఉగ్రత నుంచి ఏం చేశాడు? తప్పించాడు. అయితే మనం కూడా నిజమైన విశ్వాసం, దేవా నీ కరుణ నా పైన చూపించు తండ్రి అన్నట్టుగా ఆయన కరుణ మీద మనం ఏం చేయాలి? ఆధారపడాలి. అది 4వ పాఠం మనం చూసాం. 5వది ఏంటంటే ధనం మీద కన్నా దేవుని మీద ఆధారపడడం. చెప్పండి, ధనం మీద కన్నా దేవుని మీద ఆధారపడ్డాడు. బైబిల్లోనే ప్రభు ఈ లోకంకి వచ్చినప్పుడు ఆయన మాట అన్నాడు, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక దాన్ని ప్రేమిస్తే ఇంకో దాన్ని ద్వేషిస్తారు. అంటే సిరిని మనం ప్రేమిస్తే ఏ స్టేజ్లోకి వెళ్ళిపోతామంటే, ఎవరిని ద్వేషిస్తామంట? దేవుణ్ణే ద్వేషించే ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. అయితే ఈ లోకంలో మనకు డబ్బు ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి కూడా ఆయన నీకు అనుగ్రహించిందే, ఆయనే నాకు అనుగ్రహించిందే. ఎందుకు ఇచ్చాడండి అంటే మన పోషణ కోసం. అయితే అది మన దేవుడు అయిపోకూడదు. ఇప్పుడు జూన్ నెల వచ్చిందండి, ఫస్ట్ వీక్ 1వ తారీఖు అందరికి ఏం పడతాయి? శాలరీ వస్తుంది. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? జీతం వస్తుంది. జీతం వచ్చినా రాకపోయినా ఫస్ట్ తారీఖు ఎంటర్ అయిన వెంటనే నిజమైన విశ్వాసి చేసేది ఏంటో తెలుసా? ఏం చేస్తాడు? మోకరించి, ప్రభువా ఈ నెలంతా మమ్మల్ని పోషించి నడిపించేది నువ్వే నాయనా అని చెప్పి దేవుని మీద ఆధారపడతాడు. మీరు ఎంతమంది అది చేశారు చెప్పండి నిజంగా? వెరీ గుడ్. ఎవరికి వారు వ్యక్తిగతంగా మోకరించి, ప్రభువా ఈ నెలంతా నువ్వే మమ్మల్ని నడిపించాలి తండ్రి, మమ్మల్ని పోషించి నడిపించేది నువ్వే అని చెప్పి ఆయన మీద ఆధారపడాలి మనం. అది లేదంటే మనం ధనం మీద ఆధారపడుతున్నట్టు దేవుని మీద ఆధారపడలేదు. అబ్రహాము గురించి మనం చూసాం ఆదికాండం 13వ అధ్యాయంలో. మిక్కిలి ధనవంతుడే 2వ వచనంలో చూస్తాం. కానీ 4వ వచనంలోకి వచ్చినప్పటికీ ఆయన ఏం చేస్తాడంటే మోకరించి ప్రార్థన చేస్తాడనమాట. దేవా ఊరిలోకి తీసుకొచ్చావు, నువ్వు పిలిచావు, వచ్చాను, ఇక్కడ నన్ను పోషించి నడిపించేది నువ్వు నాయన, నువ్వు లేకపోతే నేను బతకలేను, అంతే. సొలొమోన్ అదే అంటున్నాడు, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించట
ఎవరికి సాధ్యం? నా జీవితాన్ని కట్టేది, కాపాడేది, పోషించేది నువ్వే తండ్రి అన్నట్టుగా మనం ఆయన మీద ఆధారపడాలి. సో నిజమైన విశ్వాసకుండే లక్షణం ధనం మీద కన్నా దేని మీద ఆధారపడతారు? దేవుని మీద ఆధారపడతాడు. ఒకవేళ నిజంగా ధనం వెళ్తే దేవుడు పాఠం నేర్పిస్తాడు, గుణపాఠం నేర్పిస్తాడు మనకి. అది ఒకసారి తీసి చూపిస్తాడు అన్నమాట. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుడు ధనాన్ని తీసినా కూడా పెద్ద కంగారు పడకూడదు. ఎందుకు? పోషించేది ఆయన కదండి. యోబు గ్రంథంలో మనం చూసాం, ఒక్కరోజు మొత్తం ఆస్తి అంతటిని తీసేశాడు దేవుడు. నిజంగా తీశాడు. అలాగ మనలో ఎవరికైనా చేస్తే గుండె అయిపోద్ది మనకు ఫస్ట్ కదా. కానీ యోబు ఒప్పుకున్నాడు. కానీ యోబు నోటి నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. ఎందుకంటే ఆయన ఇవ్వాలి, ఆయనే తీసుకునే అధికారం ఆయనకు ఉంది. కానీ ఆయన నామానికే మహిమ కలుగును కాక. ఎందుకంటే ఆయన దృష్టి దేవుని వైపు పెట్టాడు, ధనం వైపు కాదు. రేపు బతకాలంటే ఆయన ఇస్తాడు నాకు. మళ్ళీ బండి ముందుకెళ్ళాలంటే దాంట్లో ఏం పోస్తాం? మనం పెట్రోల్ పోస్తాం. మనం ముందుకెళ్ళాలన్నా మనకు కావాల్సిన పోషణ ఆయన మనకి ఇస్తాడు. ఆయన ఇస్తాడు అంతే. ఆరోది, దేవుడిచ్చే వరకు కూడా సహనంతో కనిపెట్టాడు. చెప్పండి, దేవుడిచ్చే వరకు కూడా. సో నిజమైన విశ్వాసంలో ఉండే లక్షణం ఏంటి? ఆరోది, దేవుడిచ్చే వరకు ఏం చేయాలట? సహనం. సహనం అన్నది విశ్వాస జీవితంలో అద్భుత లక్షణం. నిజమైన విశ్వాసాల జీవితంలో కనిపించేది ఏంటంటే సహనం. సాధారణంగా మనకి సహనం ఉండదు. చిన్నపిల్లలు ఉంటారండి, చాక్లెట్ ఇప్పుతారు, వాళ్ళు రాదు, గట్టిగా లాగుతారు, పంటలు పెట్టుకు లాగుతారు, అయినా రాదు. ఇస్తారు మనకి, డాడీ చాక్లెట్ ఇప్పవా. మన చేతిలో ఇచ్చి మనం ఇప్పే వరకు కూడా వెయిట్ చేయాలి. మళ్ళీ కంగారు పడిపోతాం, మనం ఏదో తినేస్తాం అన్నట్టు. మనం కూడా అంతే, ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ సమస్య వచ్చింది ఆయన తీర్చిన ఆయన అని చెప్పి దేవునికి అప్పు చెప్తాం, మళ్ళీ కంగారు అయిపోతూ ఉంటాం. ఎందుకు? ఆయన చేత్తడో లేదో అని డౌట్ లేదట. మనకు ఆయనకు అప్ప చెప్పాము అంటే ఆయన ఇప్పే వరకు, ఆయన సహాయం చేసే వరకు ఏం చేయాలట? సహనం. దేవా వెయిట్ చేస్తాను ఆయన, నీకు అప్పు చెప్పాను కదా, నువ్వు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతావు, నీ టైంలో నీ పద్ధతిలో నువ్వు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతావు. అప్పటి వరకు నేనేం చేస్తాను? సహనంతో కనిపెడతాను, వెయిట్ చేస్తాను ఆయన. ఏమండి, ఒక గుర్తుపెట్టుకోండి, లేట్ అవుతున్నా, లేటు మనకు లేట్ ఏమో కానీ దేవుని దృష్టిలో అది రైట్ టైం అనమాట. అర్థమైందా మీకు? మనకు లేట్ అనిపించవచ్చు, కానీ దేవునికి అది రైట్ టైం. చూడండి, చెయ్యి ఇరిగింది అనుకోండి, మనకి ఏం కడతారు? ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కడతారండి, ఇలా పెడతారు చెయ్య. ఓకే, ఇప్పుడు ఎప్పుడు ఇప్పాలో నీకు తెలుసా, డాక్టర్ గారు తెలుసా? డాక్టర్ గారు తెలుసు. లేకపోతే దెబ్బ తగిలింది అనుకో, ఆపరేషన్ చేస్తే కుట్లు వేస్తారు, ఆ కుట్లు ఎప్పుడు ఇప్పాలో అన్నది ఎవరికి తెలుసు? నీకు తెలియదు, కానీ ఎవరు తెలుసు? డాక్టర్ గారు తెలుసు. నువ్వు రెండో రోజు వెళ్ళిపోయి ఇప్పెత్తర లేదా అని అన్నావు అనుకోండి, ఆవిడ ఏమంటారు? అరే ఎప్పుడు ఇప్పాలో నాకు తెలుసు, ఇప్పుడు ఇప్పేసాను అనుకో ఏమవుతుంది? చచ్చిపోతావు. లోపల పేగులను బయటకు వచ్చేస్తాయి. నాకు తెలిసి ఎప్పుడు ఇప్పాలో. దేవుడికి కూడా ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలో ఆయనకి తెలుసు. అయితే నువ్వు నేను చేయాల్సింది ఏంటి? సహనంతో కనిపెట్టాలి. కీర్తన 130 అధ్యాయము మొన్న ధ్యానించాం యూత్ మీటింగ్లో. 8 సార్లు ఒక మాట అంటాడు, ఒకే మాట అంటాడు, దేవా కనిపెడుతున్నాను. ఒక కావలివాడు ఉదయం కోసం కనిపెట్టేట కంటే ఎక్కువగా నేను నీ కోసం నేనేం చేస్తున్నాను? ఒక కావలివాడు, వాచ్మెన్, ఉదయం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పి కనిపెడతా ఉంటాడంట. ఆ రీతిగా మనం ఏం చేయాలట? దేవుని కోసం, ఆయన స్పందన కోసం కనిపెట్టాలి. అది ఎన్నో విషయం? 6వ విషయం నేర్చుకోండి. 7వ విషయం ఏంటంటే, కష్టమైనా సరే దేవునికి లోబడాలట. నిజమైన విశ్వాసాలు ఏం చేస్తారు? కష్టమైనా సరే ఇష్టంగా లోబడాలంట. దేవుడు ఒక కఠినమైన పని అప్పచెప్పాడు అబ్రహాముకి. ఏమన్నాడంటే, హాగర్ని, ఇష్మాయిల్ని పంపించాయి అని అన్నాడు మాట. అరే తన సొంత బిడ్డ తనకు పుట్టాడు, దేవుడు చెప్పాడు కాబట్టి కష్టమైనా సరే ఉదయాన్నే పంపించాడట దెబ్బకి. సో కష్టమైనా సరే ఏం చేస్తారు దేవుని బిడ్డలు? లోబడతారు. కొన్ని లోబడడం కష్టమే. నీ కుడికన్ను నేను అభ్యంతరపరిచినాడు, దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారివే. కుడికన్ను మనకు ఎంతో ఇష్టం, అది పెరగడం అన్నది మనసు ఒప్పుకోదు. అంటే కొన్ని పాపాలు దేవుడు నచ్చనివి మన జీవితంలో ఎంత ప్రియమైపోయినప్పటికీ కూడా దేవుడు కట్ ఆఫ్ అంటే ఏం చేయాలట? కట్ చేయాలట. అదే నిజమైన విశ్వాసీ లక్షణం. అది 7వ విషయం మనం నేర్చుకున్నాం. 8వది ఏంటంటేనండి, చాలా కీలకమైనది, భూలోకం కన్నా పరలోకాన్ని ఎక్కువ ప్రేమిస్తారట. నిజమైన విశ్వాసాలు ఏం చేస్తారట? నిజమైన విశ్వాసులు
భూలోకం కన్నా దేన్ని ఎక్కువ ప్రేమిస్తారు? పరలోకం ఎక్కువ ప్రేమిస్తారట. అది అబ్రహాముకు ఉంది అని ఎలా తెలుస్తుందండి అంటే ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. విశ్వాసం బట్టి అతడు ఆ వాగ్దానముకు సమానువారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. ఈ లోకంలో ఎలా బ్రతికారట? వాళ్ళు గుడారాల్లో నివసిస్తున్నారట. ఎందులో నివసిస్తున్నారు? గుడారాలు అంటే ఏంటి? టెంట్స్, ఏదో పోర్టబుల్గా ఎప్పటికప్పుడు తీసేసుకొని మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేటట్టు అలా గుడారాలు నివసించేవారట. మళ్ళీ అంటున్నాడు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులైర్లి. అంటే అర్థం ఏంటి? దేవుడిచ్చిన దేశమే అది, కనాన్ దేశం, కానీ అందులో కూడా ఎలా బ్రతుకుతున్నారట? అన్య దేశంలో ఉన్నట్టుగా ఉంటున్నారు. అంటే అర్థం ఏంటి? సొంత ఇంట్లో అద్దెంట్లో ఉన్నట్టు బతుకుతున్నారట. అంటే ఎలాగన్నా ఒకరోజు దీన్ని ఏం చేయాలి? వదిలే. ఇప్పుడు అద్దెంట్లో ఉన్నాం అనుకోండి, ఎలాగన్నా ఇది సొంతం కాదు, ఒకరోజు ఉదయమంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోలే. అలాగే కనాన దేశంలో ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటున్నారట? ఒకరోజు దీన్ని ఏం చేయాలి? విడిచిపెట్టారు. ఎందుకు? ఆయన మైండ్లో ఒకటి ఉందట. 10వ వచనం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుడై ఉన్నాడో పునాదులుగా ఆ పట్టణం కొరకు అబ్రహాము దేనికోసం ఎదురు చూస్తున్నాడట? పునాదులుగా ఒక పట్టణం ఉందట. ఏంటా పట్టణం? పరలోకం. నేను ఎవరన్నా ఇల్లు కట్టుకున్నారనుకోండి, హౌస్ ఓపెనింగ్ పిలిస్తే ఖచ్చితంగా ఈ పాయింట్ చెప్తానండి. ఏంటో అంటాను తెలుసా? ఇల్లు కట్టుకున్నారు బాగానే ఉంది, కానీ ఇది శాశ్వతం కాదు. మనం దీన్ని డూప్లెక్స్ కట్టుకో, లేకపోతే కింద మార్బుల్ అయ్యి, లేకపోతే మార్బుల్ కాకపోతే దాని ఇంకోటి ఏదో ఉంటుంది కదా, ఏంటిది, గ్రెనైటు, ఎన్నేసుకో, దీన్ని నిండా కూడా బంగారంతో పొదిగాయి, కానీ ఇది శాశ్వతం కాదు. ఒకరోజు దీన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కానీ ఈ ఇల్లు దేవునికి ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ ఇల్లు చూస్తున్నప్పుడల్లా నీ శాశ్వత గృహం గుర్తు రావాలి. శాశ్వత గృహం ఏది? పరలోకం. పరలోకం. ఇది చూసినప్పుడు వెంటనే ఒక్కసారి పైకి చూడాలి. ప్రభువా, ఈ లోకంలో ఈ ఇంటిని ఎలాగైతే నాకు ఇచ్చావో అసలైన గుడారం ఏది? శాశ్వతమైనది పరలోకం. పరలోకం అది నాకు ఇవ్వబోతున్నావు అని చెప్పి ఇది చూస్తున్నప్పుడల్లా నువ్వు అది చూడాలన్నమాట. సో రిమెంబర్, దట్ ఈస్ యువర్ ఇటర్నల్ హోమ్. నిజమైన విశ్వాసులు కనిపించేది అదేనండి. ఈ లోకంలో మనకి ఇల్లు లేకపోవచ్చు, ఈ లోకంలో సొంత పొలం కానీ, స్థలం కానీ, గృహం కానీ లేకపోవచ్చు. ఏం పర్వాలేదు, దేవుడు మనకేం సిద్ధపరిచాడు? పునాదులు గల పరలోకాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఎంత సంపాదించినా ఈ లోకం ఇది శాశ్వతం కాదు. ఇంకోటి తెలుసా అండి, ఈ లోకంలో బ్రతికేటప్పుడు కూడా మనం ఎలా బ్రతకాలంటే తెలుసా? 1 పేతురులో ఒక మాట ఉంది, యాత్రికులు అంట. ఎలా బ్రతకాలి మనం? యాత్రికులు అంటే ఎవరండి? ప్రయాణం చేసేవాళ్ళు. మీరు ఎప్పుడు ఇక్కడే బ్రతికేవాళ్ళు అనుకోండి, 1వ తారీఖు వచ్చింది, స్పెన్సర్స్కో ఎక్కడికన్నా వెళ్ళారు సరుకులు కొనుక్కోవడానికి. ఎలా కొనుక్కుంటారు? బోల్డ్ అని కొనుక్కుంటారు కదండి. మీకు ఒకవేళ కారు అంతే, కారుతో నింపేస్తారు మొత్తం, 4 పేస్టులు, 20 సబ్బులు, లేకపోతే దర ఎన్నో కావాలంటే కొనుక్కుంటారు. ఎందుకంటే సొంత ఇంట్లో పెట్టుకుంటారు, బాగానే ఉంది. కానీ యాత్రకి వెళ్తున్నాం, ఇప్పుడు ట్రావెలింగ్ జర్నీ చేస్తున్నాం. ఎలా కొంటారు? ఎంత పేస్టు, ఎంత సబ్బు, ఇంకా అన్ని బట్టలు. ఎందుకంటే నీ జర్నీకి కావాల్సిందే. అందుకని మొత్తం స్పెన్సర్ అంతా మోసుకుని వెళ్ళిపోతామా? అదంత వద్దు మనకి, ఎందుకంటే ఈ జర్నీ కాబట్టి ఎంత అవసరమో అంతే తీసుకెళ్తాం. ఇప్పుడు సంగతి గుర్తొచ్చింది, నేను అమెరికా వెళ్తున్నప్పుడు కొంత లిమిట్ ఇస్తాడనమాట వెయిట్. ఏరోప్లేన్లో కూడా పెట్టినప్పుడు 23 కేజీల సూట్ కేసు ఒకటి, 7 కేజీల హ్యాండ్ బ్యాగ్ ఒకటి అని చెప్పి కొంత లిమిట్ ఇస్తాడు. నేను ఏవి పెట్టుకున్నా ఆ వెయిట్లోనే అన్నీ పెట్టాలి. అంతేకాదు, దాంట్లో కూడా ఇంకో మాట కూడా చెప్పాడు, ఏంటంటే ఏదైనా మీరు బాటిల్ షాంపూ కానీ ఏదైనా పెట్టాలంటే 25 ml పెట్టాలని అన్నాడు. నేనేమో 100 ml కొన్నాను. ఏది? షాంపూ. అది మర్చిపోయి చూడగా కొత్త షాంపూ అండి, బ్యాగ్లో పెట్టాను. అది తీసుకొచ్చి స్కానింగ్ చేసినట్టు తీయండి అని అన్నాడు. తీశాను, కొత్త షాంపూ, అసలు వాడలేదు. డస్ట్బిన్ ఏది అని చెప్పి డస్ట్బిన్లో పడేసాడు. కొత్తదిరా బాబు అని అంటే, లేదు ట్రావెలింగ్లో ఓన్లీ 25 ml, ఏ మాత్రం కొంచెం ఎక్కువ పడేస్తా ఉన్నాయి. అమ్మ బాబు, మొత్తం సగం పడేసాడు అనమాట. అన్నీ పెద్ద కొన్నాను నేను.
బైబిల్ చెప్తుంది మనం యాత్రికులం. మనం ఎవరంటండి? కాబట్టి ఎంత అవసరమో అవే కొనుక్కోవాలి మనం. ఎందుకంటే ఎంత సంపాదించిన ఒకరోజు ఏం చేయాలి? ఇవన్నిటిని వదిలేయాలంతే. కొంతమంది ఎలా సంపాదించేస్తామంటే అవసరం కంటే ఎక్కువ సంపాదించేస్తూ ఉంటాం. సమయాన్ని అంతటిని కూడా, దేవుడిచ్చిన సమయాన్ని అంతటిని కూడా ఇంకా సంపాదన కోసం బతుకుతూ ఉంటాం అన్నమాట. ఏదో ఇక్కడే బతికేస్తాం అన్నట్టుగా కాదు. ప్రసంగిలో మనం చూస్తాం, ఒక చేత్తో కష్టపడు, ఇంకో చేత్తో ఖాళీ గుంచు. ఎందుకు? దేవునితో గడుపు, ఆయన కోసం బతుకు, ఆయన మహిమ కొరకు బ్రతుకు. నీకున్న టైం అంతటిని కూడా సంపద 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 బ్రతికేవంటే ఇంకా ఆయన కోసం బ్రతకడానికి నీకు అవకాశమే లేదు. సో లిమిట్ యువర్ సెల్ఫ్. గుర్తుపెట్టుకో, నువ్వు యాత్రికుడు ఈ లోకంలో. ఒకరోజు ఎంత సంపాదన వదిలేయాల్సిందే ఈ లోకంలో. ప్రభు కూడా అందుకోసం ఫిలిప్పీ పత్రికలో ఉన్నాడు, నీ ప్రతి అవసరమును ఆయన తీర్చును. అవసరాన్ని ఎందుకు తీరుస్తాడంటే నీ ప్రయాణానికి ఎంత అవసరమో, ఈ లోకంలో బ్రతకడానికి ఎంత అవసరమో ఆ అవసరాలే దేవుడు నీకు తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు. అది మాత్రం. కానీ ఇక్కడే శాశ్వతంగా బతికేస్తానైనా బోల్డంత ఇచ్చినాయన అంటే అదే తేవాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎలాగా శాశ్వతం ఉండవు, నీ శాశ్వతం పరలోకం, అక్కడ సిద్ధపరుస్తాను నీకు, బోల్డంత ఇస్తాను నీకు. అందుకోసం నిజమైన విశ్వాసి భూలోకం కోసం బ్రతకడు, పరలోకం కోసం బ్రతుకుతాడు అనమాట. ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవా విపరీతంగా ఇచ్చేనాయన ఇప్పుడు ప్రార్థన చేయొద్దు. ఏమైనా ప్రార్థన చేయాలి మనం? మా అవసరాలు మాకు తీర్చు. ప్రభు ప్రార్థనలో కూడా ఏం నేర్పించాడు? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. చాలు ఆయన, అనుదిన ఆహారం ఇస్తే చాలు తండ్రి. తర్వాత అలాగా నీ దగ్గరికి వచ్చేయాలి, అక్కడ సమృద్ధి. పరలోకం కోసం బ్రతుకుదాం. 9ది ఏంటంటే, అందరికంటే అన్నిటికంటే ప్రభునే ప్రేమిస్తారు నిజమైన విశ్వాసులు. అందరికంటే అన్నిటికంటే ఎవరిని ప్రేమిస్తారు? ప్రభువునే ప్రేమిస్తారు. ఇది ఎలా చెప్పారండి అంటే, దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. తను ప్రేమించే ఇస్సాకును బలిచ్చే అంటున్నాడు. 100 సంవత్సరాలకి బిడ్డను కలిగితే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. నేను ఎక్కువ, ఇస్సాకు ఎక్కువ? అబ్రహాం ఏం చేశాడు? ప్రభువా, నాకు ఇస్సాకు కన్నా నువ్వు విలువ, ఇస్సాకుని ఇచ్చేయమంటున్నావా? పద, రేపు మార్నింగే నీకు బలి ఇచ్చేస్తానని చెప్పి తీసుకెళ్ళిపోయాడు అంతే. అక్కడ అదేంటిది, బలిపీఠాన్ని కర్రలన్నీ పెట్టేసి ఇస్సాకుని పడుకోబెట్టి కత్తి కూడా ఎత్తేసాడు అనమాట. అక్కడ దేవుడు ఆపుతాడు. నాకు అర్థమైంది నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరికి భయపడుతున్నావు, నాకు అర్థమైంది. సో నిజమైన విశ్వాసం కనిపించేది ఏంటంటే, అందరికంటే అన్నిటికంటే ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? ప్రభుని ప్రేమిస్తారు. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావో లేదో ఎలా తెలిసిపోద్దు తెలుసా? ఆ వ్యక్తి యొక్క సంతోషం కోసం బ్రతుకుతావు. నీకు అమ్మ అంటే ప్రేమ, ఏం చేస్తావు? అమ్మకు నచ్చనివి చెయ్యవు. అమ్మకి ఈ విషయం ఇది చేస్తే బాధపడుతుంది అని తెలిస్తే మాత్రం ఆ పని చేయవన్నమాట. దేవుని విషయంలో ఏ రీతిగా మనం ఆయన బాధ పెడుతున్నాం? ఆయన ఒక పక్కన బాధ పెడుతూ నువ్వంటే నాకు ఎంతో ప్రేమ అనడం అన్నది అజ్ఞానం. అది ప్రభు అంటున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలకు నువ్వు లోబడు అంటున్నాడు అనమాట. ఆయన బాధ పట్టే పనులు ఎన్ని చేస్తున్నావు? నిజమైన విశ్వాసంలో కనిపించేది ఏంటంటే, అందరికంటే అన్నిటికంటే ప్రభుని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇంకోటి తెలుసా, ప్రభుని ప్రేమిస్తే ఎంతో ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 6:24 చూడండి. ఎఫెసీ 6:24. ఎవరికి కృప కలుగుతుందట? ప్రభుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి దేవుడు ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నిజంగా ఆయన ప్రేమించకపోతే శాపం వస్తుందట. ఎక్కడ రాస్తుంది? 1 కొరింథీ 16:22 చూడండి. ఆయన ప్రేమించకపోతే శాపమే. ఎవరైనా ప్రభువుని ప్రేమించకపోతే ఏమొస్తుందట? శాపమే. ఆయన ప్రేమించాల్సిందే. బైబిల్లో అతి గొప్ప ఆజ్ఞ ఏంటండి? ద టాప్ అన్నమాట. చాలా ఆజ్ఞలు ఉన్నాయి, అన్ని ఆజ్ఞలు అతి గొప్ప ఆజ్ఞ ఏది? నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించా, అది కాదు, అది రెండోది. ఫస్ట్ది ఏంటి? నీ పూర్ణ హృదయంతో ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించు అంటున్నాడు. సో లవింగ్ గాడ్ ఇస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్. ఆయన్ని ప్రేమించాలి. ఆయన తర్వాతే ఎవరన్నా. ఇప్పుడు నేను రెండో క్వశ్చన్ అడుగుతున్నాను. అతి పెద్ద పాపం ఏంటి? అతిపెద్ద ఆజ్ఞ ఏదంటే దేవుని ప్రేమించడం అన్నాడు. ఇప్పుడు అతిపెద్ద పాపం ఏంటంటే తెలుసా? ఆ అతిపెద్ద ఆజ్ఞని మేరటమే అది గొప్ప పాపం, ఆయన ప్రేమించకపోవడమే. అందుకోసం అన్నాడు, ఆయన ప్రేమించకపోతే శాపగ్రస్తులు అవుతారంటున్నాడు. దేవుడు చిన్న టెస్ట్ పెడతాడు. ఆదివారం ఉదయమే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అరే పదరా బీచ్కి వెళ్దాం అని అంటాడు. ఆదివారం ఉదయం బీచ్ ఏట్రా బాబు అంటే, చర్చికి వెళ్ళాలంటే, అరే నీ కోసం వచ్చాను రా, ఎక్కడి నుంచి? ముంబై నుంచి వచ్చాను, లేకపోతే అమెరికా నుంచి వచ్చాను, నన్ను బీచ్ తీసుకెళ్ళరా అని అంటే,
ఏమన్నా అక్కడ చెప్పండి, అరే ఆదివారం మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించుకొని వస్తాను, మర్జర్ నుంచి వెళ్దాంరా. సో అక్కడ నువ్వు ఇద్దరిలో ఎవరికి విలువిస్తున్నావు చెప్పు? దేవునికి. చిన్నదే, స్మాల్ థింగ్. ప్రభు పట్ల ప్రేమ ఏంటో అక్కడ చూపిస్తున్నాడు. దేవుడు అలా చూస్తూ ఉంటాడు, నన్ను ప్రేమిస్తున్నాడా, నన్ను కనపరుస్తున్నాడా లేదా. బర్త్డే నీకు ఆయుష్ ఇచ్చింది ఎవరు? దేవుడు. ప్రభు అట్లా ప్రేమ ఉంటే ఉదయం లేచి ముందు దేవుని స్తుతిస్తావు అనమాట. ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతిస్తావు. నీకు విజయం వచ్చింది, మంచి పాస్ అయ్యావు, మంచి ర్యాంక్ వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, ఆయన స్తుతించకుండా ఉండలేమన్నమాట. ఆయన సంతోషపెట్టాం ఫస్ట్. 10వ ఏంటంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నమ్మాడు. హెబ్రీ 11:19 చూడండి, ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11:19. హెబ్రీ 11:19. అనబడును అని చెప్పబడిన అబ్రహాము మృతులు సహితము లేపటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే కుమారుని అర్పించి మన రీతిగా అతన్ని మృతుల నుండి మరలా పొందాను. ఈ వచనకు అర్థం ఏంటండి అని అంటే, అసలు ఇస్సాకుని ఇచ్చేటప్పుడు ఒక వాగ్దానాన్ని నమ్మి బలి చేయడానికి రెడీ అయిపోయాడు. ఎందుకు? ఏంటి వాగ్దానం? ఇస్సాకు వలన నేను నీకు సంతానాన్ని ఇస్తానని అన్నాడు దేవుడు. ఇప్పుడు అదే ఇస్సాకుని దేవుడు ఇప్పుడు ఏమన్నాడు? బలి ఇచ్చాను అంటున్నాడు. అప్పుడు వెంటనే నిజంగా దేవుని మీద నమ్మకం లేదనుకోండి, అబ్రహాము ఏమన్ను దేవుని, ప్రభా నువ్వు ముందు ఏమంటున్నావు? ఇస్సాకు ద్వారా నీకు సంతానం ఇస్తావు, ఇప్పుడు ఏమో ఇస్సాకుని చంపేస్తాను అంటున్నావు, చంపేమంటున్నావు. అదేలాగా నువ్వు నీ మాట నువ్వు నిలబట్టలేదు, డామ్డమని అనాలి. అసలు ఏమనలే. ఆయన విశ్వాసం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను నిజంగా బలిచ్చేసిన చనిపోయిన వ్యక్తిని మళ్ళీ లేపి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఎందుకంటే వాగ్దానాన్ని నెరవేర్చే నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన మాట ఇచ్చాడు ఆల్రెడీ, ఇస్సాకు నుంచే చేస్తానన్నాడు. ఒకవేళ బలిచ్చేసినా లేపేస్తాడు మళ్ళీ ఆయన. మృతుల్ని సైతం లేపేసి ఆయన వాగ్దానాన్ని ఆయన ఏం చేస్తాడు? అంతగా నమ్ముతున్నాడండి. సో మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు? ఆయన వాగ్దానాన్ని దేవుడు ఆయన విడువను ఎడబాయనన్నాడు, ఆయన చేస్తాడంతే. ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు, ఆయన చేస్తాడంతే. ఆయన నన్ను భక్తిలో స్థిరపరుస్తానంటున్నాడు, ప్రతి పాప నుంచి జయమిస్తానంటున్నాడు, ఆయన చేస్తాడంతే. ఆయన కృపను తోడుగా ఉంచుతానన్నాడు, తోడు ఉంచుతాడంతే. ఆయన నన్ను విడిచిపెట్టాడంతే. మంచి భవిష్యత్తు ఇస్తానన్నాడు, చేస్తాడంతే. అది ఆయన మాట యందు విశ్వాసం ఉంచడం. ఆఖరికి ఇంకొకటి ఏంటంటేనండి, 11 చెప్పి ముగిస్తాను. అబ్రహాము ఒక యాజకుడిని కలుసుకుంటాడు. ఎవరికి? ఆ యాజకుడు ఎవరు? ఆదికాండం 14:18 వచనం, మెల్కీసెదెక్. ఎవరిని? మెల్కీసెదెక్. మెల్కీసెదెక్ని గురించి ఆలోచిస్తే, మెల్కీసెదెక్లో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన రాజు. సాలెంకు ఆయన ఎవరంట? రాజు. రెండోది, ఆయన ఎవరంటే అంటే దేవునికి యొక్క నిరంతరపు యాజకుడంట. ఆయన ఎవరైనా యాజకుడు. మన జీవితంలో యేసు ప్రభు రాజుగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. ఆయన రాజు ఎందుకు అవసరం, యాజకుడు ఎందుకు అవసరం అండి అంటే, రాజు మన పక్షాన్ని నుండి యుద్ధాలు చేసేవాడు. ఆయన మన పక్షాన్ని నుండి ఏం చేస్తాడు? మనకు ఆత్మీయంగా ఎన్నో పోరాటాలు ఉంటాయి, శారీరకంగా ఎన్నో పోరాటాలు ఉంటాయి. మన పోరాటాలు ఆయన పోరాడి నడిపిస్తారు. అందుకోసం మనకు మన జీవితానికి రాజు ఎంతో అవసరం. అనుదినము ఆ రాజు మీద మనం ఆధారపడాలి. ఆయనే మన పోరాటాలను అయినా పోరాడతాడు. మరి యాజకుడు ఎందుకు అవసరం అండి? యాజకుడు ఏం చేస్తాడు? మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. అనుదినం ఎన్నో పాపాల్లో పడతా ఉంటాం. అయితే పరుగున యాజకుడి దగ్గరికి వెళ్తాం. ఆ యాజకుడు మన ప్రభు మన కోసం, మన పాపాల కోసం బలి అయ్యాడు. ఆయన రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలం ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన ఆయన ఉన్నాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడనమాట. ఇదిగో జాన్ సుందర్ నిజంగానే పాపం చేశాడు, ఇదిగో నన్ను క్షమించమని అడుగుతున్నాడు. నేను క్షమిస్తున్నాను, ఎందుకంటే తన బదులు నేను శిక్షను భరించాను. ఆయన బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను మానవుడిగా వెళ్ళి తను నడిచిన మార్గం అంతట్లో నేను నడిచాను. ఆ పాప శోధనలు ఏంటో అవన్నీ నాకు తెలుసు. మనవలే శోధింపబడ్డాడు. మనల్ని నిజంగా అర్థం చేసుకునే, తాలింపు చూపించే అలాంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు అనమాట. అనుదినం ఆయన దగ్గరికి వెళ్ళి మన పాప క్షమాపణ పొందుతూ, ధైర్యాన్ని పొందుతూ, ఆశీర్వాదాన్ని పొందుతూ మనం గడపాలన్నమాట. సో ఆయన రాజుగా, యాజకుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి అనుదినము అబ్రహాం ఆయన ఎదుర్కొన్నట్టుగా మనం ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తూ ఉండాలి. అది ఒక విశ్వాస లక్షణం. అయితే ఆ ప్రధాన యాజకుడికి ఈయన ఏం చేశాడంటే ప్రతి చిన్న దాంట్లో కూడా దశమ భాగాన్ని ఇచ్చాడనమాట. ఆయన గణపరుస్తూ, ఆయన ప్రేమిస్తూ భాగాన్ని ఇచ్చి ఆయన గణపరుస్తాడు. నిజంగా మనం కూడా ప్రభువుని ప్రేమిస్తున్నప్పుడు ఎంత గొప్ప విశ్వాసాన్ని మనకి ఇచ్చి ఆయన మనల్ని నడిపిస్తున్నాడే, కృతజ్ఞతగా
మనం కూడా మన భాగాన్ని కూడా దేవునికి ఇస్తూ ఆయన ఏం చేయాలి, మనం కనపరచాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేయను కదా. చిత్రం మోకరించండి, వాళ్ళ కొరకు మనం సిద్ధపడతాం.